క్యాస్ట్ సెన్సస్ సర్వేకి సంబంధించి కొన్ని ప్రశ్నలకి సమాధానాలను గత వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా! ఆ వీడియోలో కవర్ అవ్వని ప్రశ్నలకు, అలాగే ఆ వీడియోలో డౌట్‌గా ఏవైతే రిప్లై ఇచ్చానో వాటన్నిటికి కూడా క్లియర్‌గా ఈ వీడియోలో సమాధానాలైతే తెలుసుకుందాం. ముందుగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వే మొత్తాన్ని ఒకే డివైస్‌లో కంప్లీట్ చేయాలి అని ప్రభుత్వం అయితే చెప్పింది. ఒకవేళ మీరు డివైస్ మార్చాలి అనుకుంటే, అంటే తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ఫోన్ వర్క్ అవ్వకపోవడం, అంటే కొన్ని సర్వే చేసిన తర్వాత ఆ ఫోన్ అనేది వర్క్ అవ్వకపోవడం, అలాగే కొంతమంది లాగిన్ అవుతుంటే వాళ్ళు ఆల్రెడీ వేరే డివైస్‌లో లాగిన్ అయ్యారు అని ఇష్యూ రావడం, ఇలాంటి ఇష్యూస్ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఈ విషయాన్ని మీ ఎంపీడీఓ ఆఫీస్‌లో అయితే తెలియజేయండి. వారు జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వేకి సంబంధించి జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. వారి లాగిన్‌లో మీ డివైస్ ఐడీ అయితే మార్చి మీరు లాగిన్ అనేది ఇష్యూ క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వే అనేది కంప్లీట్ చేయడానికి ఫ్యామిలీలో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటే ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వే అనేది పూర్తి చేయొచ్చు అని గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా! మీరు సెక్షన్ 1లో ఏ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఈకేవైసీ అయితే తీసుకున్నారో తప్పకుండా సెక్షన్ 2లో కూడా అదే వ్యక్తి బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి. అంటే అదే వ్యక్తి ఈకేవైసీ అనేది తీసుకోవాలి. లేదంటే సర్వే అనేది పూర్తవ్వదు. ఎందుకంటే సెక్షన్ 1లో కుటుంబ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈకేవైసీ అనేది ఏదైతే వ్యక్తి వేశారో సెక్షన్ 2లో కూడా సేమ్ అదే మెంబర్ అనేది తప్పనిసరిగా ఈకేవైసీ అయితే వేయవలసి ఉంటుంది. లేదంటే ఈ సర్వే అనేది పూర్తవ్వదు. కొంతమందికి సర్వే చేసే సమయంలో పేరు గానీ, జెండర్ గానీ ఇలాంటి వివరాలైతే డిస్‌ప్లే అవ్వడం లేదు. లేదంటే ఎన్ఏ అని అయితే రావడం జరుగుతుంది. అలాంటి వారందరికీ కూడా అక్కడ వివరాలు డిస్‌ప్లే అవ్వాలి అంటే, వారి పేరు, జెండరు రావాలి అంటే మీరు ఆ పర్సన్‌కి సర్వే కంటే ముందుగానే వాలంటీర్ యాప్‌లో అప్డేట్ ఈకేవైసీ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్డేట్ ఈకేవైసీ చేసినట్లయితే వారి వివరాలు ఈ సర్వేలో అయితే అప్డేట్ అవ్వడం జరుగుతాయి. అలాగే కొంతమంది సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి క్యాస్ట్ వివరాలనేవి ఆటోమేటిక్‌గా అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. ఒకవేళ ఆ వివరాలు మార్చాలి అంటే ఆ సర్వేలో అయితే అవ్వడం లేదు కాబట్టి అలాంటి వారి వివరాలనేవి ముందుగా సబ్మిట్ చేయకుండా ఆ విషయాన్ని మీరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా తహసీల్దార్ ఆఫీస్‌కి అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వారు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే సిటిజన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ వివరాలనేవి రివోక్ చేస్తారు. ఒకవేళ క్యాస్ట్ వివరాలు తప్పుగా ఉన్నట్లయితే గతంలో ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో ఆ వివరాలనేవి రివోక్ చేస్తారు. తర్వాత ఆ వ్యక్తికి మళ్ళీ కొత్తగా ఏపీ సేవా పోర్టల్ ద్వారా, అంటే సచివాలయం ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తే వారి వివరాలనేవి ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వేలో అయితే అప్డేట్ అవ్వడం జరుగుతాయి. అలాగే గత వీడియోలో ఆస్తి వివరాలకు సంబంధించి ఆ ఆప్షన్‌లో మీకు అక్కడ నేను రిప్లై అయితే సరిగ్గా అయితే ఇవ్వలేదు. అంటే అక్కడ వీడియోలో సరిగ్గా అయితే చెప్పలేదు. దానికి సమాధానం చూసినట్లయితే సెక్షన్ 2లో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం సర్వే అనేది ఇండివిడ్యువల్‌గా అయితే చేస్తున్నాం. అంటే ప్రతి పర్సన్‌కి కూడా ఇండివిడ్యువల్‌గా సర్వే అయితే చేస్తున్నాం కాబట్టి మీరు సర్వే చేసే వ్యక్తికి ల్యాండ్ ఉన్నట్లయితే ల్యాండ్ ఉందని పెడతారు. ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఇంటి స్థలానికి వచ్చేసరికి ఆ వ్యక్తికి, అంటే ఆ ఫ్యామిలీలో ఆ ఇంటి స్థలం అనేది ఎవరి పేరునైతే ఉందో వారి పేరున మాత్రమే ఆ ఇంటి స్థలం ఉందన్నట్లుగా మీరు వివరాలైతే నమోదు చేస్తారు. మిగతా అందరికీ కూడా ఒకవేళ ఎవరి పేరు మీద, మిగతా ఫ్యామిలీలో ఎవరో ఒకరి పేరు మీద ఇంటి స్థలం అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీ పర్సన్‌కి మాత్రమే ఇంటి స్థలం ఉందని నమోదు చేస్తారు. మిగతా వారందరికీ కూడా ఇంటి స్థలం అయితే ఉండదు కాబట్టి నివాస స్థలం అయితే లేదని అయితే పెడతారు. ఇప్పటికే ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వేలో మీరు వివరాలు ఏమన్నా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే వాటిని మార్చడానికి ఎడిట్ ఆప్షన్ అయితే లేదని అధికారులు అయితే చెప్తున్నారు గానీ, తప్పకుండా ఏదో ఒక ఎడిట్ ఆప్షన్ అయితే తీసుకురావచ్చు. ఎందుకంటే తప్పులు చేయకుండా ఎవరైతే ఉండరో ఏదో ఒక తప్పు అయితే ఎంటర్ చేసుంటారు. వాటన్నిటికి కూడా సిటిజన్ అవుట్‌రీచ్ యాప్‌లోనో లేదంటే మళ్ళీ రీవోక్ చేయడానికో ఏదో ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. ఇప్పటికైనా ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక నుంచి సర్వే చేసేటప్పుడు ఇలాంటి వివరాలు కూడా తప్పుగా ఎంటర్ చేయకుండా వివరాలన్నీ కరెక్ట్‌గా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులే ఒక యూజర్ మాన్యువల్ అయితే పాస్ చేసి ఇలాంటి ఇష్యూ ఉన్న, అంటే డౌట్‌గా ఉన్న ప్రశ్నలకి సమాధానాలు ఏమివ్వాలి అని ఒక యూజర్ మాన్యువల్ అయితే సెండ్ చేశారు. వాటిలో కొన్నిటికి నేను ఈ వీడియోలో ఆల్రెడీ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు సర్వే అయితే కరెక్ట్‌గా అయితే చేయవలసి ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్‌లో వచ్చిన ప్రశ్న చూసినట్లయితే వాలంటీర్లు సర్వే చేసే సమయంలో వాలంటీర్లకి ఎవరినైతే ట్యాగ్ చేశారో ఆ సచివాలయం ఎంప్లాయీ అందుబాటులో లేకపోతే అదే సచివాలయానికి చెందిన వేరే ఎంప్లాయీ చేత ఈకేవైసీ తీసుకోవచ్చని అయితే అడుగుతున్నారు. తప్పకుండా తీసుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వం అయితే ఎలాంటి రూల్స్ అయితే పాస్ చేయలేదు. అక్కడ సర్వే చేసే సమయంలో అందరి సచివాలయ ఎంప్లాయీస్ పేర్లు కూడా డిస్‌ప్లే అవుతున్నాయి. మనకు కూడా ఎవరైతే సచివాలయ ఎంప్లాయీ వచ్చారో, ఒకవేళ కొంతమంది అందుబాటులో లేకపోవచ్చు ఆ టైంకి. అలాంటి సందర్భాల్లో వేరే సచివాలయ ఎంప్లాయీ ఈకేవైసీ తీసుకోండి. ఇలా ఒక సచివాలయ ఎంప్లాయీని ఇద్దరు ముగ్గురు వాలంటీర్లకి ఎందుకు ట్యాగ్ చేశారు అంటే సర్వే చేసే సమయంలో ఎలాంటి తప్పులు రాకుండా ఒక సచివాలయ ఎంప్లాయీ వచ్చేసి ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు కలిసి తప్పులు రాకుండా సర్వే చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఇలా ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఆ సచివాలయ ఎంప్లాయీ అందుబాటులో లేకపోతే మీరు వేరే సచివాలయ ఎంప్లాయీ ఈకేవైసీ ద్వారా మీరు సర్వే అయితే పూర్తి చేయొచ్చు. ఈ విషయాన్ని అయితే మీ పంచాయతీ సెక్రటరీ ద్వారా తెలుసుకొని సర్వే అయితే పూర్తి చేయండి.